నేను వాళ్ళని ఎప్పటికీ క్షమించను. వాళ్ళు నన్ను అంతలా బాధపెట్టారు. బయటికి ప్రార్థన చేస్తున్నావు కానీ లోపల మాత్రం ఆ మనిషి మీద అసూయ, కోపం అనే విషయాన్ని మోస్తున్నావు. మరి నీవు చేసిన వేల తప్పులని దేవుడు క్షమించాలని ఎలా కోరుకుంటావు? బాప్తిస్మం తీసుకున్న నీవు క్రీస్తులాగా ప్రేమించాల్సింది పోయి పాత కక్షలని తలుచుకుంటూ నీవే కాల్చుకుంటున్నావు. పగ అనేది ఎదుటివారిని చంపే ఆయుధం కాదు, అది నిన్ను లోపల నుండి తినేసే ఒక చెదుపురుగు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధం క్షమించును. నీవు క్షమించకపోతే నీ ఉపవాసానికి, నీ ప్రార్థనకు అర్థం లేదు. ఈరోజు నీ మనసుని గాయపరిచిన ఆ మనిషి పేరు తలుచుకుని, దేవా నా వల్ల కావడం లేదు, కానీ నీ ప్రేమ కోసం నేను వారిని క్షమిస్తున్నాను. క్షమించడం అంటే వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, నీవు దేవుని బిడ్డవని అర్థం. ఆ భారము దించే, నీ మనసు తేలికొతుంది. పగను వదిలేద్దాం, ప్రేమను పంచుదాం.